హాయ్, నెల్లూరు చేపల పులుసు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం చేపల పులుసు దేనిలో చేసుకుంటామో ఆ గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుద్ది అనమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకొని ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోవాలి. కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఏ పౌడర్లు ఏం అవసరం లేదనమాట. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కలిపి పెట్టుకుని చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనం చేప ముక్కలు తగ్గట్టు చింతపండు నానబెట్టేసుకొని పులుసు కూడా పోసేసుకోవాలి. దాంట్లోకి కారము, ఉప్పు కొంచెం ఎక్కువే పట్టుద్దండి. పులుసు వేసాం కదా, ఉప్పు కారం ఎక్కువే పట్టుద్ది అనమాట. చేపల స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఉప్పు కారం బాగా సరిపోతే చేపల పులుసు స్మెల్ సూపర్ వస్తుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.